अब जो है हमें शहर ही में जो है बहुत सारे उलमा भी लगा पूरे हुफाज मुलाकात हुई थी, तो वहाँ पर हजरत एक जो जुमले हुए मैं ये इंशाल्लाह जिंदगी भर याद रहेंगे। ఎన్టీ రామారావు గారు మా మాలి అంటే నా స్థితిగతులు చూసి ఆ రిపోర్ట్స్ చూసి కాదు ఆ చదివిన తర్వాత చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా పైకి వస్తే కానీ ఎవరు కూడా కాకపోయారు. ఆర్థికంగా మెరుగుపడాలి, ఆర్థికంగా ముందుకు రావాలి. ఆర్థికంగా చాలా పేదవాళ్ళు నా భారతదేశంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. వారి ఉన్నతి కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి కోసం చేయాలి. మైనార్టీ గారికి అరవై పడ్డాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారికి కోరిక ఉండాలి 2,000 కోట్లు నాకు గత ప్రభుత్వంలో నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు మినిస్ట్రీకి ఇచ్చాను. ఆడ జీలో మీకు పెద్ద స్కానింగ్ వచ్చి ఆడ ఇస్తామని జరుగుతూ ఉందంటే 10 కోట్ల రూపాయలు 10 crores ఇస్తామని గమనిస్తారా? ఇస్తామని ఎందుకు కదా నన్ను వచ్చి అడిగితే నేను అప్పుడే మంత్రి అయినా 10 కోట్లు ఇచ్చాను. మళ్ళీ ఆ టెంట్ పేరు తెచ్చుకోవచ్చు పోవాలన్న టెంట్ వాళ్ళు నమ్మకం కదా 6,000 కోట్లు ఇచ్చి 60 కోట్లు కాదని ప్రతి సకాలంలో కూడా ఉదయం కూర్చున్నట్టు దాని ఎవరు కదా మళ్ళీ 50 కోట్లు లక్ష మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ నేను చేశాను. నేను చేసి దేశాన్ని అడ్డుకున్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు ఇట్లా చేసి దేశాన్ని బాగినాయి. ఈ రోజు అందరికి ఇస్తున్నాం. మనం ముందు పెట్టి బీసీలు అడిగారు, ఎస్సీలు అడిగారు, వాళ్ళు కూడా ఇస్తున్నాం. ఒకసారి రోజు పథకం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పరీక్ష పెట్టి ఇలాంటి పత్రికా విలేకరులు చెప్తే సర్వే చేసి ఈ విధంగా మీ పరిస్థితిగా ఉన్నాయంటే దాన్ని బట్టి నన్ను చెప్తే నేను ఇంట్రడ్యూస్ చేశాను మహానుభావుడు చంద్రబాబు నాయుడు. పదివేలు ఏడాది ఆయన 50,000 ఏడాది 1,00,000 ఇప్పుడు ఇచ్చాడా? అప్పుడు తోడ్పాటు జరిగినాయి, అప్పుడు మనసు కంటిన్యూ అయినాయి, ఇప్పుడు కంటిన్యూ అయినాయి. అంతే మనం చేస్తాం. కానీ ఈ బకాయిల గురించి ఏ దేశం ఉంటా ఇప్పుడు చేస్తారు. ఒకరి బాధ నా అకౌంట్ అందుకే తెప్పించారు. దేశం భారతదేశం తెలియకొస్తారు చంద్రబాబు నాయుడు గారు దేవుడు తెలియదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సార్ దీన్ని మనం సెక్రటరీ పంపుతామా చెప్పండి సార్ అదే మనం టీపీసీ పంపుతామని టీపీసీ గారు పంపుతారు. సరే అప్పటికప్పుడు దాదాగా నేను బిల్లు పాస్ అవుతుంది. తెలుగుదేశము చేస్తే బిల్లు పాస్ అయ్యాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీపీసీ పంపుతారు. డేట్ పార్లమెంట్ పంపుతుంటే డేట్ పార్లమెంట్ డేట్ పార్లమెంట్ అంటే ఉపయోగం జరిగింది. బంధువులని అక్కడ అడ్వకేట్ వచ్చారు. మనం అది సార్ రాజా సెక్రటరీ కూడా నెరవేరారు. మళ్ళీ దాన్ని ఏం చేద్దాం మనం అని చదవడం మాట్లాడి దాని సెక్రటరీ కూడా దాంట్లో రాల్చాం. కాబట్టి దేశం నుంచి జమానా ఎవరు నిజాముద్దీన్ నుంచి కోర్టు చెప్పలేను. తర్వాత అది కేబుల్ నుంచి కోర్టు ఇక कुर्सियां जोड़ो।